బులెటిన్లో డీటెయిల్ చూస్తే రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పెన్షన్ల పంపిణీ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనున్నారు. గుడ్ల నాగలక్ష్మి అనే డయాలసిస్ పేషెంట్తో పాటు మరో ఇద్దరికి స్వయంగా పింఛన్ అందజేయనున్నారు. అనంతరం రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించనున్నారు. భోజన విరామం తర్వాత టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లు అధికారులు ముమ్మరం చేశారు. రేపు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. ముఖ్యంగా ప్రతి నెల కూడా పింఛన్ల ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారు. ఏలూరు జిల్లాలో అక్కడ ఒక డయాలసిస్ పేషెంట్తో కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడున్నారు. తర్వాత 1 గంట భోజన విరామం తర్వాత ఆయన కార్యకర్తలతో ముఖాముఖి చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రవి, రేపు సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, అదేవిధంగా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కూడా పూర్తి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇటు ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, అదేవిధంగా అబ్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇటు ఏలూరు జిల్లా పర్యటనకు సంబంధించి రేపు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ఇటు కార్యకర్తల మీటింగ్ లో కూడా పాల్గొనున్నారు. రవి, ఉదయం ఈ సీఎం పర్యటనకు సంబంధించి షెడ్యూల్ చూసినట్టయితే ఉదయం 10:30 ఇటు చంద్రబాబు ఉండవల్లి తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరతారు. అక్కడి నుంచి ఇటు ఉంగుటూరు మండలంలోని గొల్లగూడానికి 11 గంటలకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు. అనంతరం ఇటు రోడ్డు మార్గం ద్వారా గోపీనాథపట్నం చేరుకుని ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యంగా ఇటు గోపీనాథపట్నంకు సంబంధించి డయాలసిస్ పేషెంట్ గుడ్డ నాగలక్ష్మి, అదేవిధంగా మరో ఇద్దరితో స్వయంగా ఇటు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇవ్వనున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అనంతరం రోడ్డు మార్గం ద్వారా నల్లమాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ముందుగా స్టాల్స్ పరిశీలించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ఇటు రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అక్కడ నుంచి ఏదైతే భోజన విరామం అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఇటు గొల్లగూడెం చేరుకుని క్యాడర్ తో సమావేశంలో పాల్గొనే పరిస్థితి అయితే కనపడుతుంది. అనంతరం గొల్లగూడెంలో ఇటు కార్యకర్తల సమావేశం పూర్తి అయిన తర్వాత తిరిగి సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా తాడేపల్లిగూడెం చేరుకున్నారు సీఎం చంద్రబాబు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.